హాయ్ హలో వెల్కమ్ టు పవన్ స్పెషల్. ఇవాళ ఒక చిన్న స్టోరీ విందాం. కాలం క్రితం ద్రోణాచార్యుడు లాంటి గొప్ప విలుకాడు ఉండేవాడు. చాలా మంది శిష్యులు అతని దగ్గరికి వచ్చేవారు. ఒక రోజు ఆ గురువు శిష్యులందరినీ పరీక్షించడానికి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు. వెళ్ళి దాని కొమ్మ పైన పెట్టిన ఒక కొయ్య చెక్క పక్షి బొమ్మను చూపించాడు. గురువు మొదటి శిష్యుడిని పిలిచి ఇలా అన్నాడు, చెప్పండి మీకేం కనిపిస్తుంది? మొదటి శిష్యుడు చెట్లు, కొమ్మలు మరియు కొమ్మ పైన పక్షి కనిపిస్తుంది. గురువు సరే నువ్వు ఆగు. రెండవ శిష్యుడిని పిలిచాడు. అదే ప్రశ్న అడిగాడు. రెండవ శిష్యుడు గురుదేవా నాకు చెక్క పక్షి, దాని రెక్కలు, దాని రంగు, దాని చుట్టూ ఉన్న ఆకులు అని చెప్పాడు. గురువుగారు వెంటనే సరే నువ్వు కూడా ఆగు అని చెప్పాడు. చివరగా గురువు అర్జున్ని పిలిచి నీకేం కనిపిస్తుంది అని అడిగారు. అర్జునుడు ఏమాత్రం ఆలోచించకుండా గురుదేవా నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, ఏమీ కనిపించడం లేదు. గురువు నవ్వి బాణం వేయి ఆజ్ఞాపించాడు. బాణం వేయగానే నేరుగా పక్షి కంటికి తగిలింది. లక్ష్యంపై ఏకాగ్రత. జీవితంలో మీరు గొప్ప విజయాన్ని సాధించాలంటే అర్జునుడిలా లక్ష్యంపైనే దృష్టి ఉంచాలి. చుట్టూ ఉన్న ఆకర్షణలు, గందరగోళాలు, ఇతరుల విమర్శలు వీటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వకండి. లక్ష్యంపై ఉన్న ఏకాగ్రత చెక్కు చెదరకూడదు. అదే నిజమైన విజయానికి మొదటి మెట్టు. అలా మీకు నచ్చిందని ఆశిస్తున్నా. అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.